లెట్ మీ రీడ్. నువ్వు అసలు అద్దాలు తీసే, నువ్వు అద్దాలు ఉంటే నా మాట వినట్లా. నేను అద్దాలు ఇవ్వను నీకు ఈ రోజు. ఇంకా మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా? ప్లీజ్ డోంట్ స్కిప్ అంట. ఆన్సర్ అయితే ఐఎమ్ సిన్సియర్ లవ్. నేను చేయను అసలు, నేను రాను వీడియోలో. ఇప్పుడు వాడతా నేనండి ఎట్లుందో. నేను పోయి మళ్ళీ వస్తా. అంటే అంటూ నాతో పాడాల. నన్ను పెళ్లి చేసుకుంటే అమరావతిలో 2 ఫ్లాట్లు ఇస్తాను, హైదరాబాద్ లో అపార్ట్మెంట్. తామర పద్మముల వలె తన కాళ్ళు అలా బయటికి దిగాయన్నమాట, 2 కాళ్ళు చాలా అని చెప్పి నీకు చెప్పినంత వరకే నీకు తెలుసు. దానికి ముందు ఆడ ఏం జరిగింది? ప్రేమలో పడడం జరిగింది. మీరు ఇట్లా అడుగుతుంటే నాకు అదొక విధమైన ఫీలింగ్ వస్తున్నాయండి బాబు. మీరు డూ యూ లైక్ బీటీఎస్ అండ్ యువర్ ఫేవరెట్ హీరో? ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళింది చదువుకునేదానికి. అదైనా వచ్చిందా వీడియోని? అసలు మా సిస్టర్ అయితే ఆ వీడియో తీసింది, అది నా లక్ బాగుండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం మమ్మీ? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎస్, అంటే Q&A. ఇది వచ్చేసి Q&A వీడియో అనమాట. చాలా దినాలు అయింది మన ఛానల్లో ఒక Q&A వీడియో వచ్చి. ఒకప్పుడైతే నెలకు ఒక Q&A వీడియో వచ్చేది. ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ అవుతుంది మమ్మీ Q&A వీడియో చేసి మనం? లాస్ట్ టైం 4 నెలలు అయినట్టుంది, 4-5 months అవుతుంది అప్రాక్సిమేట్ గా. ఇప్పుడైతే చాలా మంది మనం అయితే ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. వాటికైతే కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అయితే అడిగారు. నేనైతే అసలు షేక్ అయ్యి వణికి మొత్తానికైతే మీ ముందర క్వశ్చన్. ఒకసారి చూడండి. నువ్వు ఉండు, ఒకసారి చూస్తాను. చూడకూడదు నువ్వు అవన్నీ. ఎవరా చూస్తాను, వదిలేండి ప్లీజ్. ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అయితే అడుగుతాం అనమాట. అంటే మీరు అడిగిన క్వశ్చన్స్ కి మేమైతే ఆన్సర్స్ చెప్పబోతున్నాం. వీడియో అయితే చాలా బాగుంటుంది. ముందరగా వీడియోని లైక్ చేయండి. పెళ్ళికి వాళ్ళ ఎందురా బాబు? అయ్యా నువ్వు అయ్యేం చూసినావు? అదే క్వశ్చన్. అన్న మీ మమ్మీ ఏజ్ ఎంత? ఏజ్ తో ఎందుకు ఎప్పుడు చూడు ఏజ్ ఎంత? మీకెందుకు? నీ ఏజ్ ఎంత మమ్మీ? 45. ఏ ఇయర్ లో పుట్టావు మమ్మీ నువ్వు? 1980. 1980 45 అట్ అవుద్ది. 44 కదా ఏది? అవునా 45? సారీ, 45 years. మా మమ్మీ ఏజ్ వచ్చి 45 years. ఓకే. నీ పెళ్లి ఎప్పుడు చెప్పకపోతే నీ మీద ట్రోల్స్ వేస్తా చూసుకోమల్లా అంటున్నాడు. నేను చేసుకుంటాను, పెళ్లి అయితే చేసుకుంటాను, చేసుకోకుండా ఉన్నాను. కాకపోతే కరెక్ట్ గా హనీ ఉంది కదా, హనీ పెళ్లి అయిపోయిన వెంటనే నా పెళ్లి. హనీ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నా. హనీ పెళ్లి చేసేస్తే నా తర్వాత నా పెళ్లి నేను చేసేసుకుంటా. అంతే కదా మమ్మీ? నీకు కూడా అలాగే అందరికి దగ్గర 18 సంవత్సరాలు చేస్తాను కొంపదీసా. వద్దురా 18 సంవత్సరాలకు చేస్తా. 18కి చేస్తానని నేను అన్నానా? 28 years అలా హనీకి పెళ్లి చేసాక నేను చేసుకుంటా. మీరు ఎవరినైనా లవ్ చేశారా? ప్లీజ్ డోంట్ స్కిప్ అంట. నన్ను చదవనిస్తావు, నువ్వు చదువుతావా? లెట్ మీ రీడ్. నువ్వు అసలు అద్దాలు తీసే, నువ్వు అద్దాలు ఉంటే నా మాట వినట్లా. నువ్వు నేను అద్దాలు ఇవ్వను నీకు ఈ రోజు. ఇంకా ఇప్పుడు చదువా? అసలు కనిపిస్తాయి కదా ఐటీ. అవును ఎన్ని పెట్టాక ఉల్లు పగిలి పొద్దు కానీ పెట్టినంటే మాత్రమే సార్ చెప్తున్నా. మామూలుగా ఉండదు. ఇంకా అసలు నేను రాను వీడియోలో కూడా. అద్దాలు ఇవ్వడం కుదరదు నీకు. ఎక్కడ మరి నువ్వు చదివింది ఏడుంది? అది డోంట్ స్కిప్ అనేది చెప్పు. మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా? ప్లీజ్ డోంట్ స్కిప్ అంట. ఎలా చెప్తాను చెప్పండి? నేను విడిగా ఓన్లీ Q&A చేసినప్పుడు అడగండి. అప్పుడు కూడా వీడియో చూస్తుంది కాబట్టి చెప్పలేను. ఆన్సర్ అయితే ఎస్, ఐఎమ్ సిన్సియర్ లవ్. ఐఎమ్ ఇన్ సిన్సియర్ లవ్. పాపం ఎవరో ఆ మహాన్ పౌరాలు. అదృష్టవంతురాలను. అదృష్టవంతురాలు అను వీడియోలో పెట్టుకుంటా ప్లీజ్. నీ మోకం నేను ఎందుకు అనుకున్నా అన్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పెళ్ళెప్పుడు ఈ క్వశ్చన్ నాకు ఒక 1 lakh members చూసారు. నేను ఇన్స్టా స్టోరీ పెడితే 1 lakh లో 5400 క్వశ్చన్స్ వచ్చాయి. 5400 క్వశ్చన్స్ లో 4000 క్వశ్చన్స్ నీ పెళ్ళెప్పుడు అని అడిగారు. చెప్పిల్లనేనా అనేది పిన్ వెంటనే నాదే. దట్స్ ఇట్. నీ లవర్ పేరు చెప్పు బ్రో ప్లీజ్. చెప్పు ఉందన్నా కదా చెప్పు. మెసేజ్ చేస్తా చూసుకో ఇన్స్టాలో. బాగానే హెచ్చులు పడుతున్నావు కదా. ఎవరికి చేస్తావా? అడిగిన వాళ్ళకి చెప్తే అందరూ వింటారు కదా. నువ్వెందుకు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నావా? వాళ్ళకంటే తెలుసుకోవాలనుందా? ఆరాధ్య IAS. నెక్స్ట్ క్వశ్చన్. ప్రెసెంట్ నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు?
ఎక్కడేమన్నా ఇదే చేస్తున్నా అని చెప్పి ఈ జోకులు కనిస్తే వాళ్ళు ఇంకోసారి అసలు మన వీడియోలు కూడా చూడరు తెలుసా. నువ్వు అద్దాలు పెట్టుకోబాకు, నువ్వు చదువుతున్నావు నాకంటే ముందర క్వశ్చన్స్ ప్రజెంట్ నేను వచ్చేసి నెల్లూరులో ఉంటున్నానండి, మా ఇంట్లో ఉంటాను, మాది నెల్లూరు. నేను చేసేది వచ్చేసి ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను లాస్ట్ 2 years 8 months గా జాబ్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ టెస్టర్, టెస్టింగ్ చేస్తుంటాను. కంపెనీ పేరు వచ్చేసి అకార్డింగ్ టు కంపెనీ టర్మ్స్ మనం అయితే కంపెనీ పేరు చెప్పకూడదు. వాళ్ళు 2 సార్లు అడిగాను, చెప్తే నన్ను ఎత్తేస్తాను. సో కంపెనీ పేరు అయితే తొందరలో వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పమంటే చెప్తాను. మనకి మరి జాబ్ చేస్తున్నాను, యూట్యూబ్ ఎట్లా చేస్తున్నాను, ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాను, అడిగి తిరుగుతూనే ఉంటారు కదా. మనకైతే 4 shifts ఉంటాయి అనమాట డైలీ. మార్నింగ్ 6 to afternoon 12 ఒకటి, ఆఫ్టర్నూన్ 12 to ఈవినింగ్ 6 ఒకటి, ఈవినింగ్ 6 to నైట్ 12 ఒకటి, నైట్ 12 to మార్నింగ్ 6 వరకు అయితే 4 shifts ఉంటాయి. మాట్లాడలేవా? వాళ్ళకి అర్థం అవ్వాలి, మనం ల్యాగ్ చేస్తే వీడియో వాళ్ళు కోపడతారు. మనం ఫాస్ట్ ఎప్పుడైనా అంటారు. మొన్న ఎవరు పెట్టున్నారు కొమ్మ ఉయ్యాల పాట, గుడ్డోళ్ళు పాడినట్టు పాడుతున్నావు బ్రో అంట. ఎందుకట్లా అది నేను ఏం చేస్తాను ఫీల్ తో పాడాను ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇది ఉంది, నేను ఆ రోజు పాడిన సాంగ్ సైడ్ వేస్తా చూడండి, దాని గురించి ఇప్పుడు మా అమ్మ మాట్లాడేది, నేను ఇన్స్టాలో అప్లోడ్ చేసేది. కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజుగాల కొమ్మ సాటున పాడే కోయిల కూవంటే కూవంటూ నాతో పాడాల. అట్లుంటది మనతోని. మన ఇన్స్టా ఐడి వచ్చింది, హనీ ఇన్స్టా ఐడి వచ్చింది, చూసి ఫాలో అవ్వండి ఓకేనా. హనీ ఛానల్ కూడా వేస్తా చూడండి, ఇది హనీ ఛానల్. ఎందుకని హనీ ఛానల్ ఇంకా అందరు ఫాలో చేయలేదు? ఫాలో కాదు, సబ్స్క్రైబ్. ఇది ఎన్ని పెట్టేస్తారు వీటితో, నేను చేయను అసలు, నేను రాను వీడియోలో. సబ్స్క్రైబ్ అవును, ఇన్స్టాగ్రామ్ అడిగా ఫస్ట్. ఇట్లాంటివి కానీ పెట్టినంటే మాత్రం ఇంకొకసారి అసలు వీడియోలో కూడా అని చెప్తున్నా. రే ఏం తమాషాలు చెప్తుంటే తమాషాలుగా ఉందా చెప్పేది మంచి మాట. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇట్లా పాడాను అనుకో మమ్మీ, కొమ్మ ఉయ్యాల ఓన జంపాల అమ్మ ఒళ్ళోని రోజు ఊగాల. ఏంది చిన్ని ఊగుతూ ఉండాలా, అమ్మ ఒళ్ళోని రోజు ఊగాల కొమ్మ ఉయ్యాల కోన జంపాల. బాగుందే మొక్కం లాగా ఉందలే. మరి ఇప్పుడు పాడతా నేనండి, ఎట్లుందో కామెంట్ చేయండి నా సాంగ్ ఎట్లుందో. నేను పోయి మళ్ళీ వస్తా. ఉండు మమ్మీ ప్లీజ్ మమ్మీ, పాడతాం బాగా పాడతా కదా మరి. నువ్వు పాడతావు అయితే నేను పోయినసారి పాడేది ఆ రకంగా పెట్టగాక ఎక్స్ప్రెషన్స్ పెట్టను, మంచిగా పాడతా చూడండి. అయితే నా ఫేస్ కప్ పెట్టుకుంటా, ఏదైనా ఇవ్వు అడ్డం ఇట్లా పెట్టుకుందానికి నాకు అంత వద్దులే. సరే ఇంకో ఫేస్ కి ఇట్లా పెట్టా, నా ఫేస్ కనిపించట్లేదు వచ్చింది. కొమ్మ ఉయ్యాల తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. ఊతి పనులన్నీ చేస్తుండే జంపాల అమ్మ వాళ్ళు నేను రోజు ఊగాల కొమ్మ సాటున పాడే కోయిల కూవంటే కూవంటూ నాతో పాడాల. ప్లీజ్ చూపించు కెమెరామ్యాన్, నిన్న కూడా పెట్టేస్తా చెప్తున్నా ఈసారి వీడియోలో. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నాతో పాడాల ఎటు పాడానా, నా గుండెల్ని టచ్ చేసావు. ఆయన చూడు ఆ సినిమా పాటకి సింగర్ ఎవరైనా పేరేంటి? సింగర్ పేరు ఎన్టీఆర్ కదా పాడిందే. ఏం మాట్లాడుతున్నావురా? మళ్ళీ జైల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆడికి వెళ్ళి పాడతారు కదా, అది వేరే. మా సాటునా పాడే కోయిల కళ్ళు మూసుకుంటే ఉంటాయి కళ్ళల్లో ప్లీజ్ నన్ను వదిలేసే. ఉంటాయి కళ్ళల్లో. నాకైతే ఆ సీను మళ్ళీ ఆడ జైల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ అన్న వెళ్ళినప్పుడు మళ్ళీ దగ్గర పోయి అన్నా నువ్వు నన్ను ఇక్కడ ఇడిసిపెట్టి పోమాకే అని అంటుంటే మనమ్మ ఎన్టీఆర్ అన్న కాబట్టి గమ్ముకు వచ్చేసి నేను అయ్యి ఉంటేనా ఏదైతే నేను జైలు వాళ్ళ బద్దలు కొట్టి బాలయ్యకి తీసుకొచ్చేద్దును పాపం. ఆ సీన్ లో మా బాలయ్య ఉంటే ఎట్టుండేది తెలుసా, కొట్టేటోడు జైలు పగిలిపోయేది, బయటకు వచ్చి నేను చదువుతా నువ్వు అద్దాలు దీమా ప్లీజ్ మా. వాళ్ళు మరి దారుణంగా అడుగుంటారు కొంతమంది అయితే క్వశ్చన్లు అయ్యి నువ్వు చూడలేవు తెలుసా, నువ్వు నమ్మలేవు. ఎట్లా అడిగారు తెలుసా, కొరికే తట్టు అడుగున్నారు క్వశ్చన్స్ ఆడ. పెళ్లి చేసుకుంటారు సరే కొంతమంది అయితే కట్నం ఇస్తాను అంటుండ్రు, అమరావతిలో 2 ఫ్లాట్లు ఉన్నాయి అంటారు చూపించేదే.
అద్దాలు పెట్టుకో చూపిస్తాను. నన్ను పెళ్లి చేసుకుంటే అమరావతిలో 2 ఫ్లాట్లు ఇస్తాను, హైదరాబాద్ లో అపార్ట్మెంట్. అట్లుంటది మనతో. అమరావతిలో ఫ్లాట్లు అంటరా? కోట్లు ఉండడం కాదు, కోట్లు సంపాదించే కెపాసిటీ ఉండడం. నువ్వు నాకు అది ఇచ్చావు. వాళ్ళు సూపర్ అయితే మనం బంపర్. వాళ్ళకి 2 ఎకరాలే ఉండే, 2 ఫ్లాట్లే ఉన్నాయి. కావాలి ఎన్ని చెప్పు, ఎన్ని కావాలా? నా దగ్గర కెపాసిటీ ఉంది, ఫ్లాట్లు ఇవ్వమంటే ఇరు కదా, ఆల్రెడీ ఉన్నాయంట ఫ్లాట్లు. మంచి మంచి సంబంధాలు ఇక్కడ చూసేసుకోవచ్చు, మ్యాట్రిమోనీలో ఏం అవసరం. ఆంటీ హెయిర్ కలర్ యూస్ చేస్తాదా అంట. పొరి మంగళం మీద పడింది నా హెయిర్ కలర్ తో. ఏంటో ఇలా కావసరం? నువ్వు చెప్పు, నువ్వు పర్మిషన్ ఇస్తే కెమెరాని జుట్టు దగ్గర తీసుకొస్తా ఇప్పుడే. మా మమ్మీ హెయిర్ కలర్ ఏది గైస్, న్యాచురల్ అంతా. ఎట్లా చెప్పాలంటే తనంతా రెత్తికి రంగు వేస్తే క్రళ్ళు చెడిపోతాయి, దాని బదులు అదేదో ఆకు ఉంటది కదా, ఏంది పౌడర్ అదే ఇండిగోనా, ఆ ఇండిగో పౌడర్ ఏదో పెట్టుకుంటది అంతే. రంగులు గింగులు ఇది డైస్ అయ్యి మా మమ్మీ, నాకు తెలుసు కదా, ఐ నో దట్. నీ లవ్ స్టోరీ చెప్పు బ్రో. చెప్పాను ఎంత 4000 కామెంట్స్ వస్తే ఇంకొక 1000 కామెంట్స్ ఇవి వచ్చాయి, అంటే ఐ మీన్ 1000 క్వశ్చన్స్ ఇవి వచ్చాయి. నా లవ్ స్టోరీ చెప్పని, నా లవ్ స్టోరీ చెప్తా. మా అమ్మకు కూడా తెలుసు. ఆ తర్వాత మా అమ్మకి కాల్స్ వచ్చాయి. ఆ రోజు చెప్తా. ఆ రోజు జరిగింది మర్చిపోయినావు అనుకుంటాను. నీకు జరిగింది మా సార్ కాల్ చేయడమే నీకు తెలిసింది. దానికి ముందర ఏం జరిగిందో తెలీదు. బీటెక్ లో చదువుతున్న కాలం అది. ఒక వర్షం కురిసిన మధ్యాహ్నం. బీటెక్ లో చదువుతున్న కాలం. ఎస్, ఒక వర్షం కురిసిన మధ్యాహ్నం క్లాస్ ఎగదొబ్బాము. కరెక్ట్ టైంకి వర్షం పడింది. బయట కూర్చోన్నాను అనమాట. లైబ్రరీ నుంచి వచ్చేసాను, క్యాంటీన్ దగ్గర కూర్చోన్నాను. బీభత్సంగా వర్షం పడతా ఉండింది. క్యాంటీన్ లోపల నుంచి ఒక అమ్మాయి కాదు ఒకరు అలా బయటకు వచ్చారనమాట. క్యాంటీన్ ముందర 3 స్టెప్స్ ఉంటాయి ఇట్లా కిందకి. అలా అంటే నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను, అందుకే కళ్ళు మూసుకున్నా. అంటే అక్కడ చెప్పనిమా అసలుకి అవి అప్పుడే వికసించినటువంటి లేత తామర పద్మముల వలె తన కాళ్ళు అలా బయటికి దిగాయి అనమాట. 2 కాళ్ళు చాలా శాఖలు ఉండరు నీ దగ్గర. బాత్రూమ్ చెప్పులు వేసుకున్నాను. ఆ కాళ్ళు ఇట్లా దిగాయి అనమాట. సిప్పని ఇలా జారి అవును వెనక్కి ఇట్లా గోడ పట్టుకొని మళ్ళీ ఇలా ముందరకు వచ్చారు. చున్నీ వేసుకున్న, పైన వర్షం పడుతున్న వాళ్ళు ప్యాంట్ వేసుకుని ఉన్నారు. ప్యాంట్ అండ్ టీషర్ట్ అనుకుంటా మేబీ. అవును, అలా సర్ర చుట్టూ తిరిగారు. నా వైపు చూశారు, సర్రలు వచ్చేసారు నా దగ్గరికి రాగానే పీటీ సార్. ఎంపీటీ సార్ కాళ్ళు అంటే తామర పద్మలాగా. ఆ దూరం నుంచి వర్షం పడుతుంటే వర్షంలో కనపడాలి అమ్మాయి అనుకున్నా నేను. క్లాస్ లేకదొబ్బి బయట తిరుగుతున్నాను. మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాడు, అది నీకు జరిగింది ఏంది, క్లాస్ లేకదొబ్బి బయట తిరుగుతున్నా అని చెప్పి నీకు చెప్పడంత వరకే నీకు తెలుసు. దానికి ముందు ఆడ ఏం జరిగింది, నేను పీటీ సార్ కాళ్ళు చూసి ప్రేమలో పడడం జరిగింది. ఆ చున్నీ ఎందుకు వేసుకున్నారు సార్ అని అడిగా. చున్నీతో నీకేం పనిరా, క్లాస్ ఎక్కదో బీడ తిరుగుతున్నావు అని అడుగుతున్నాడు ఆయన. అది జరిగింది ఏంటంటే అది అనమాట. దట్ ఈస్ మై లవ్ స్టోరీ. దట్స్ ఇట్. మీరు అన్నం తింటారా ఏంటండి బాబు ఇంత క్యూట్ గా ఉంటారు. నా అందాన్ని చూసుకుంటే నాకే జెలసీగా ఉందిరా. కొంచెం అందం కలుపుకొని అన్నం తింటానండి. మా అమ్మ పోలికలతో పుట్టేస్తాను, ఇంకేం చేయమంటారు చెప్పండి. అందంగా ఉండడం నా తప్పు కాదు, అది తగ్గించుకుంటే మంచిది. ఇవే తగ్గించుకుంటే మంచిది. నిన్ను అడుగుతున్నారు ఈ క్వశ్చన్, మీతో లాస్ట్ ఎప్పుడు తిట్టించుకున్నావు అన్నా. ఓహో, అంటే నీతో నేను ఎప్పుడు లాస్ట్ తిట్టించుకున్నాను అని అడుగుతున్నారు. మీరు చూస్తానే ఉండరు అసలు దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ క్వశ్చన్. ఏందమ్మా ఇప్పుడు తిడతానే ఉంటివే వీడియో స్టార్టింగ్ అప్పటి నుంచే. దాన్ని కూడా తిట్టడమేనా? అది వేరే లెవెల్. నీకు నెక్స్ట్ లెవెల్ తిట్టుడు కావాలంటే ఒకరోజు మా అమ్మకి తెలియకుండా కెమెరా పెట్టి రికార్డ్ చేసి చూపిస్తా, మీరే చూడండి ఎట్లుంటుంది తెలుసా. ఒకసారి శాంపుల్ 2 వదులు మమ్మీ, వద్దులేండి ప్లీజ్, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఏదైనా తిట్టాలంటే ఫర్ సపోజ్ ఇప్పుడు తిట్టొచ్చు. మా మమ్మీ తిట్టిందంటే మాత్రం తెలుసు కదా అవుట్ అయిపోద్ది బ్లడ్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉంది, ఇప్పుడు మీరు ఓకే ఇందాక కూడా తిడతాను వీడియోలో, దట్స్ ద కామన్ థింగ్. ఇప్పుడు మామూలుగా మనం తిట్టాలంటే ఒక రీజన్ ఉండాలి. ఊరికి ఎట్లా తిడుతుంది? నిన్ను తిట్టడానికి రీజన్ ఉండాలంట. చేసే పనులన్నీ అట్టే ఉంటాయి. అదే ఈ రోజు ఉదయం తిట్టింది, మధ్యాహ్నం తిట్టింది, ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాం. దిస్ ఈస్ ఈవినింగ్ 3:55. ఇప్పుడు కూడా తిడుతుంది. షీఈస్ తిట్టిఫైడింగ్, దట్స్ ఇట్. సంతు అంట అమ్మాయి, నువ్వు ఇంత హ్యాండ్సమ్ గా ఎలా పుట్టావు అని అంటుంది. మీరు ఇట్లా అడుగుతుంటే నాకు అదొక విధమైన ఫీలింగ్ వస్తున్నాయండి బాబు. మీరు ఇట్లా అడగండి, ఇట్లా క్వశ్చన్స్ అడుగుతుంటే నా మీద నాకే ఏదో డౌట్గా ఉంది. మీరు కావాలని చెప్పి తీసి చేస్తున్నారా లేకపోతే నిజంగానే నా బాగున్నానా నాకే అర్థం కావట్లేదు. నిజంగా ఏమంత బాగుందండి బాబు. మీరు అందరూ అమ్మాయిలే పెట్టున్నట్టున్నారా? మళ్ళీ అద్దాలు పెట్టింది. నువ్వు అద్దాలు తీ. ఇప్పుడు నువ్వు ఇంత హ్యాండ్సమ్ గా ఎలా పుట్టావు అని చెప్పి అబ్బాయి పెడతారు కామెంట్. అమ్మాయి ఏదైతే పెట్టితే ప్రమోషన్ వీడియో చేయాలి బ్రో, చేస్తారా అంట. డబ్బులు ఇస్తే ప్రమోషన్ ఏంటి, నీకు మోషన్ వచ్చేటట్టు కూడా చేస్తా.
అదిరిపోలా. అంటే మనం ప్రమోషన్స్ చేస్తాం బ్రో. మీరు నాకు మెయిల్ చేయండి, నా మెయిల్ ఉంది కదా, నా ఛానల్ బయోలో మెయిల్ ఉంటుంది, మెయిల్ చేయండి. బెట్టింగ్ యాప్స్ కానీ ఇట్లాంటివి ఏం చేయం మనం. జనరల్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, దట్స్ నలుగురు ఉపయోగపడే అయితే చేస్తాం, పక్కా చేస్తాం. వీళ్ళు సాయిబాబా నీకు నాకు పెళ్ళి అవ్వాలి అంటే అత్తకి ఏం చెప్పి ఒప్పించాలి అంట. కలద్దాలు పెట్టుకో, అద్దాలు పెట్టుకో. వినిపించేది కాదు, కనిపించాలి కదా. నమ్మవేమో నన్ను మళ్ళీ అదిగో అమ్మాయి పెట్టుండేది. అది ఏం చెప్పి ఒప్పించాలంట నీకు? ఏం క్వశ్చన్స్ రా వేరే చూడు, ఏదో వాళ్ళు టైం పాస్కి పెట్టుంటారులే. అప్పుడు క్రేజీ థింగ్సా అన్న సాయి హెల్ప్ చేయవా ప్లీజా? నాకు అర్థం కాలేదు సార్. ఓకే, అప్పుడు క్రేజీ థింగ్సా ఆ సాయి హెల్ప్ చేయవా ప్లీజ్ అని పెట్టారు. ఎప్పుడు అది ఎప్పుడు క్రేజీ థింగ్స్ అయినా హెల్ప్ చేయవా అని అన్నారు. నేను కొన్ని చేస్తా బ్రో, అవి చెప్పుకోవడం నచ్చదు. ఇప్పుడు చేసి చెప్పుకునే దానికి ఇంక చేయడం దేనికి చెప్పు? షో ఆఫ్ చేయడం దేనికి? చెయ్యాలా, చేసి మనస్ఫూర్తిగా చేసేసి ఇంకొచ్చేస్తా ఆడి నుంచి, అంతే తప్ప అవి చూపించుకోను. కొన్ని చెప్తా, కొన్ని చూపిస్తా. ఎందుకంటే నన్ను చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి అలా చేస్తారు మీరు కూడా అని. ఏదో కుక్కలకు ఫుడ్లు పెట్టడం అట్లాంటి పెద్దవి ఏమన్నా చేస్తాం కదా, అవన్నీ చెప్పాం. ఎందుకంటే అవి చెప్పుకుంటే షాప్ చేసినట్టుంటుంది, అది వ్యాపారం అయిపోద్ది. ఇప్పుడు నేనున్నాను, నాకు వస్తాయి, మీరు చూడడం వల్ల నాకు మనీ వస్తాయి, ప్రమోషన్స్ చేయడం వల్ల మనీ వస్తాయి. అవి తీసుకెళ్లి నేను ఒకరికి ఇస్తాను, దాన్ని మళ్ళీ వీడియో తీస్తాను, నాకు మళ్ళీ డబ్బులు వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయి. అప్పుడు నేనేం చేస్తాను, అది వ్యాపారం అయిపోద్ది. సాయం ఎట్లా అవుతుంది? అది సాయం అవ్వాలంటే కుడి చేతి ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు, అంతే తప్ప. చేస్తాం బ్రో, ఖచ్చితంగా చేస్తాం బ్రో. హనీని నాకు ఇచ్చేయి, నేను పెంచుకుంటా అంట. ఇంకొక పిల్ల ఒక్క పూట తీసుకెళ్లి హనీకి అన్నం పెట్టండి, తెలుస్తుంది మీకు. వీడియోలో కనిపిస్తుంది క్యూట్ గా ఉంటుంది, హనీ స్వీట్ గా ఉంటుంది. మీరు అంటున్నారు కదా, అబ్బా ఒక్క పూట కాదు, ఒక గ్లాస్ నీళ్ళు తాగిమని చెప్పు, తెలుస్తుంది. అట్లుంటది మనతో. సార్ హనీ అంతే అంటారు, కాళ్ళు కొట్టుకున్నా కానీ తాగదు నీళ్లు. హనీ వల్ల కాదు బాబోయ్ అంటారు పూటకే. ఒక్క పూట కాదు కదా, ఒక గంట కూడా ఉంచుకోలేరు హనీని. హనీ బాగుంటుంది. హనీ తినిపించే కాడే కాదు, ప్రతి దగ్గర అంతే. హనీ మా పొడుకుని దగ్గర నిద్రపోద్దే ఏంటి పిల్లలు చెప్పిన మాట ఏంటదే? అందరూ అట్టే ఉంటారులే కానీ అబ్బా తిండి నీ దగ్గర మాత్రం అబ్బో. మీకు ఇష్టమైన టూరిస్ట్ స్పాట్ ఏంటన్నయ్యా? తిరుమల కదా. నాకు ఇష్టమైన టూరిస్ట్ స్పాట్ అదే, నా ఫేవరెట్ స్పాట్ అదే, నా ఫేవరెట్ ప్లేస్ అదే, నా ఫేవరెట్ డెస్టినేషన్ అదే, నా ఫేవరెట్ అదే. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం పోతుంటాం కాబట్టి నాకు చాలా ఇష్టం తిరుమల. చూడండి, ఇదిగో మొత్తం అంతా గడ్డం మీద మొత్తం ఇంటర్వ్యూని లేచాయి ఒకసారి. ఆ ప్లేస్, ఆ పేరింటేనే నాయన వైబ్రేషన్. డూ యూ లైక్ BTS అండ్ యువర్ ఫేవరెట్ హీరో? ఎస్, ఐ లైక్ BTS. నా ఫేవరెట్ హీరో బాలయ్య. ఎస్, బాలయ్య. నా ఫేవరెట్ హీరో వచ్చేసి బాలయ్య. మీకు చిన్నప్పుడు మీ నాన్న వాళ్ళు ఏం పాటలు పెట్టి పెంచారు మిమ్మల్ని? జో అర్చుతానంద జో జో ముకుందా అని పెంచారు. మా నాన్న భీమవరం బుల్లో డప్పాలు కావాలా, మురిపాలు కావాలా, పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నాకు అఖండ మూవీకి వెళ్ళినప్పుడు, అఖండ మూవీ చూస్తుంటే వాళ్ళ ఎంట్రీ ఉంటుంది కదా, 2 ఎద్దుల మధ్యలోంచి ఇట్లా నడుచుకుంటా వస్తారు. ఇట్లా చూసి నేను మా అన్న వాళ్ళతో వెళ్ళా. మా అన్న నేనే నెట్ చూస్తా ఉన్నా బాలయ్య నిట్టే గూస్ బంప్స్ ఒళ్ళు అంతా చూస్తా ఉంటే, మా అన్న అలా నీ రోజుల తర్వాత చూసాను రా బాలయ్య స్క్రీన్ మీద. అది అంత ఇష్టం మాకు బాలయ్య అంటే. అందరూ కామెడీ చేస్తారు కానీ బాలయ్య అంటే మాకు చాలా ఇష్టం. సింహం అయితే ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నారు బ్రో, ఎప్పుడైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఒక అమ్మాయిని చూడగానే లవ్ నాకు ఇంట్రెస్ట్ పోయింది చేయాలి అనిపించిందా అంట? నువ్వే చెప్పాలి, నాకేం తెలుసు, నన్ను అడిగితే బ్రో. అసలుకి ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే క్రేజీగా అడుగుతున్నారు బ్రో మీరు. నాకైతే దీనికి చెప్పాలనిపించట్లేదు, బట్ చెప్తున్నా. అనిపించడం అంటే లేదు బ్రో, ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళింది చదువుకునేదానికి. అదైనా వచ్చిందా? క్రేజీ. చదువు కూడా రాలేదు. లేదు బ్రో, నాకేం పెద్దగా అనిపించలేదు. అన్న మీకు హనీ అంటే ఇష్టమా, అమ్మ అంటే ఇష్టమా? ఎవరో ఒక్కరి పేరే చెప్పాలి, ఓకేనంట. నాకు అమ్మ అంటేనే ఇష్టం. అవును, నాకు అమ్మ అంటేనే ఇష్టం, హనీ అంటేనే ఇష్టం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అన్నా నీకు లవర్ ఉంది అమెరికా పిల్ల అని చెప్పు అమ్మకి అంట. నాకు లవర్ ఉంది, ఆ అమ్మాయి అమెరికాలో ఉంటది. నీ రియాక్షన్ ఏంది అప్పుడు? పోనీ యూకే అనుకుందాం, నాకు లవర్ ఉంది యూకేలో ఉంటది, అప్పుడు నీ రియాక్షన్ ఏంట? ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా, ఎందుకు మా ఎప్పుడు ఆ కాన్స్టిపేషన్ ఫేస్ చేసుకొని చూస్తా అది అమెరికాలో ఉంది, నా రియాక్షన్ ఏం చెప్పాలా? యూకేలో ఉంది అనుకున్నాం, అమెరికా. అయితే ఏదైతే ఏమైందిలే, రమ్మని ఇక్కడికి వస్తే. కానీ నెక్స్ట్ క్వశ్చన్ చూడు. మీ ఫ్యామిలీ బ్యూటీ సీక్రెట్స్ తెలుసుకోవచ్చా సాయి గారు అంట. బ్యూటీ సీక్రెట్స్ అంటే మేము పుట్టడమే అందంగా పుట్టాం బ్రో అందరం. అంటే వీఆర్ అది బార్న్ బ్యూటీస్.
సో వి గ్రోన్ అప్ బ్యూటిఫుల్ అన్నమాట. ఇంకా దాని వెనక రహస్యాలు సీక్రెట్స్ ఏం లేవు. చాలా సెకలు ఉన్నారు నీలో. మీరు కూడా అలాగే అందంగా ఇంకా ఇట్లా మంచిగా ఉండాలంటే కొన్ని సీక్రెట్ టిప్స్ చెప్తా వినండి. అందంగా ఉండటం ఆగు మమ్మీ, నేను చెప్పని మమ్మీ, ప్లీజ్ ప్లీజ్. అందంగా ఉండటం అనేది నేనేమన్నా అందంగా ఉంటానా? మీరే చెప్పండి. అందం అనేది పైకి కనపడే వస్తువు కాదు, లోపల ఉండాలి. మనసుకు సంబంధించింది అందం. మీరు అందంగా లేకపోయినా కనపడాలి అంటే ఈ చిట్కాని ఫాలో అవ్వండి. పొద్దున్నే వేడి నీళ్ళల్లో చెంచాడు తేనె వేసుకొని కొంచెం గరం మసాలా వేసి చిటికెడంత ఇంగువ, చిటికెడు పసుపు, చిటికెడు కారం, చిటికెడు చక్కెర, చిటికెడు కాఫీ పౌడర్ వేసుకొని కలుపుకొని ఆరబోసేయండి. ఎందుకంటే అందం అనేది పైన కనపడేది కాదు, అది లోపల ఉండేది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. మీరు మంకీ లాగా ఉన్నారా? ఈయన ఎప్పుడు నా ఆధార్ కార్డు చూశాడు? ఆధార్ కార్డులోనే కదా నేను అట్టుండేది. ఇంక ఇలా ఉన్నారంటే ఏం చేయమంటారు చెప్పండి. మా అమ్మ కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది. నేను బయటికి వెళ్ళాను అనుకో, తొందర రారా రెడ్ క్రాస్ వాళ్ళు కుక్క అనుకొని తీసుకెళ్ళిపోతారు. కుక్క అంటున్నా, కోతి అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. తొందరగా ఇంటికి వచ్చే, లేకపోతే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళని అంటుంటది. సో మా అన్నం తప్పలేదు. ఐ అగ్రీడ్ విత్ యూ. మీరు అంత దాకా చదివేవారు అంత. ఓహో, మీరు ఎంత దాకా చదివారు అంట. నువ్వు రాస్తున్నా అట్టే రాసినట్టున్నారు. నా ఇంగ్లీష్ ఇది. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. నేను బీటెక్ దాకా చదువుకున్నానండి. బీటెక్ దేవుడి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల బీటెక్ పాస్ అయిపోయాను. సార్ వాళ్ళందరూ అంటుంటారు ఇది ఎట్ట పాస్ అవుతాడో అని. పాస్ అయ్యి బయటకు వచ్చాను. ఎస్, వి డిడ్ ఇట్ మమ్మీ. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఆంటీ హనీ అందంగా ఉంటారు, నువ్వెందుకు ఉండవన్నా అంట. ఇందాక ఒకరేమో అంత హ్యాండ్సమ్ గా ఉన్నావని, లేవు అందంగా లేవు అంటుండే, ఒక్కరికి ఒక్కలాగా కనిపిస్తున్నావేంట్రా? ఇందాక అమ్మ ఇంత హ్యాండ్సమ్ గా ఎలా ఉన్నావని చాలా మంది పెట్టారు మాట. నువ్వు ఇంత బాగున్నావు, నువ్వెందుకు ఎట్ట పెట్టింది? మీ ఫ్యామిలీ అంత అందం అని చూస్తే నువ్వెందుకు ఇట్టున్నావు అంటే ఎట్ట కనిపిస్తుంది? బాలేనా? అట్లే అదే చెప్పేది. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు కదా. ఏమా పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి జిఫా అంటే జిఫా అంటే ఏంది? ఇది నీలాగే. జీబ్రా కాదు, జిఫా. జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అంటే ఒక్కొక్క నాలుగు, నీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది నీకు నచ్చదు. మన ఇద్దరు సరేలే, వేరే వాళ్ళు ఇప్పుడు ఇదే. అమ్మా చూడుమా ఈ కామెంట్, అది నేను ఎందుకు తీసి పెట్టాను తెలుసా? ఇది చూడు. హాయ్ సాయి అన్న, నీ బ్రౌనీ రెసిపీ ఎప్పుడు చెప్తావు? నా సెకండ్ ఛానల్ ఉంది కదా, అంటే ఇప్పుడు అది నా సెకండ్ ఛానల్ కాదు, మా మమ్మీ వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను అనమాట. కంటెంట్ అయితే క్రేజీ అంటే క్రేజీగా ఉండబోతుంది. రెడీగా ఉండండి, అసలు చాలా బిగ్ థింగ్స్ అయితే జరగబోతున్నాయి. సెకండ్ ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట సర్కాస్టిక్ సైడ్ డైలీ. ఛానల్ ఏం అదే ఉంటుంది కానీ కంటెంట్ మారబోతుంది, చాలా బాగుంటుంది సూన్. దాంట్లో నేను సన్నగా అయ్యేదానికి టిప్స్ చెప్తా. దాంట్లో నేను బ్రౌనీ రెసిపీ ఒకటి చెప్తానన్న. ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారు. బ్రౌనీ కావాలా? ఎంతమంది కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బ్రౌనీ రెసిపీ ఒక షార్ట్ వీడియోనే చేసి పెడతా మీకు. ఎయిర్ ఫ్రైయర్లో బ్రౌనీ చేస్తా, క్రేజీ ఉంటుంది. నేను బ్రౌనీ చేస్తే ఇదిగో అంత బాగా చేస్తాను నేను బ్రౌనీస్. మా అమ్మను కూడా అడిగాను, మా మమ్మీ కూడా తింటుంది. నేను మామూలుగా అయితే కేకులు బ్రౌనీలు తిందో, నేను చేసింది అయితే తింటుంది మా అమ్మ. ఖచ్చితంగా కామెంట్ చేయండి, చేస్తా. మీరు అందుకు నాన్ వెజ్ తిన్నారు. మీరు అందుకు నాన్ వెజ్ తిన్నర్రు. నేను నాన్ వెజ్ ఎందుకు తిన్నాను అంటే నా ముందర కోసారు కాబట్టి. నా ముందర కోసినప్పుడు అది ఏం జరిగిందంటే మటన్ ఇట్లా పట్టుకుని కోసారు, బ్లడ్ అంతా నా మీద పడి గిల్లగిల్ల కొట్టుకుంటే చూసి వామిటింగ్ అయిపోయి అప్పటి నుంచి అయితే నేనైతే మానేశాను కంప్లీట్గా. సో మా అమ్మ మధ్య కొంచెం నన్ను ఫోర్స్ చేయడం అయితే స్టార్ట్ చేసింది తినమని. బట్ ఆ మటన్ ఆ చికెన్ అయితే మన వల్ల కాదు. సీ ఫుడ్ ఏమన్నా మళ్ళీ మెల్లిగా స్టార్ట్ చెయ్యాలి అని ఒక చిన్న థాట్ ఉంది, చెయ్యను, చూద్దాం. వాట్ డూ యూ థింక్ ద బెస్ట్ ప్రాంక్ ఆల్ టైమ్ ఈస్? ఇప్పుడు దాకా నేను చేసిన దాంట్లో బెస్ట్ ప్రాంక్ ఏదైనా? ఫ్రూట్స్ ప్రాంక్. పెదమ్మ ఫ్రూట్స్ ప్రాంక్. మా పెదమ్మకి కాల్ చేసి మా మమ్మీ ఫ్రూట్స్ ఇద్దరు గొడవ పెట్టేస్తాం అనమాట. అదైతే సైడ్ వేస్తుంది తమ్నేల్, దీని మీద నొక్కి వీడియో చూడండి. ఇప్పటిదాకా నేను చేసిన ప్రాంక్స్ అన్నింటిలో ద బెస్ట్ ఎవర్ అండ్ ఎవర్ గ్రీన్. మా బంధువులందరూ 10 సార్లు చూసారు. ఒక్కొక్కరు బంధువులు కాదు, బయట వాళ్ళందరూ 2-3 టైమ్స్ చూసారు. బోర్ కొట్టిన ప్రతిసారి ఆ ప్రాంక్ ఓపెన్ చేసి చూస్తాను. చాలా మంది నా దగ్గర చెప్పారు కూడా బెస్ట్ ప్రాంక్ ఎవర్. ఐ గాట్ దానిమ్మకాయలు, ఐ గాట్ యాపిల్ కాయలు అండ్ ఐ గాట్. ఎప్పుడు అట్లా అంటే చేయబాక, తమాషాలా? ఈసారి వేరేలా చేస్తాం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ ఎందుకు చేసావు అన్న? హూ ఈస్ యువర్ HOW హౌ కదా, హౌ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ అంట. ఆ ఇన్స్పిరేషన్ ఎవరు? అన్న అంటే మళ్ళీ నాకన్నా నీకన్నా. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు నా ఫేవరెట్ యూట్యూబర్ ప్రసాద్ అన్న అనమాట, మన ఇన్స్పిరేషన్. నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఒక సరదా సాయంత్రం వేళ మొత్తం కూర్చొని కాఫీ తాగుతుంటే కుదిరితే క్లిప్ ఇక్కడ వేస్తాను. వీడియోని అసలు మా సిస్టర్ అయితే ఆ వీడియో తీసింది, అది నా లక్ బాగుండి. ఒకవేళ అది పాత ఫోన్లో ఉంది,
విడిగా పంపించున్నావు నాకు ఏమన్నా ఇన్స్టాలో? ఉంది, క్లిప్ ఉంది. నీకు ఈ మదర్స్ డేకి ఏం కావాలి మా గిఫ్ట్ అని అంటే సిల్వర్ ప్లే బటన్ కావాలని అడిగింది. నేను ఇంకా తమాషాకి అంటుందేమో అనుకున్నా. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఆ ఒళ్ళు వేసుకుని ఆ బాడీ వేసుకుని వీడియోలో చూసారు కదా ఎంతున్నాను, చేస్తే కుదరదు కదా అని చెప్పి ట్రాన్స్ఫర్మేషన్ అయితే స్టార్ట్ చేశాను. అట్లా సన్నగా అయ్యాను. ఆ తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మా అమ్మకి సిల్వర్ ప్లే బటన్ గిఫ్ట్గా ఇచ్చాను. అలా తీసుకెళ్లి తిరుమలలో అన్బాక్సింగ్ చేసి మా అమ్మకి అయితే ఆ గుండె చేయించుకొని వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ప్రసాదాన్ని అదే యూట్యూబ్ని మా అమ్మకి అయితే గిఫ్ట్గా ఇచ్చాను అనమాట. అమ్మ ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే మా అమ్మ సిల్వర్ అయితే నేను గోల్డ్ ఇచ్చాను. మా అమ్మ గోల్డ్ అడుగుంటే డైరెక్ట్ డైమండ్ ఇచ్చేటండి. ఇప్పుడు అడుగుతున్నా ఏం కావాలి? డైమండ్ ప్లే బటన్ కావాలి. నీకు రూబీ తెలుసా? 50 million సబ్స్క్రైబర్స్ కి రూబీ ప్లే బటన్ ఇస్తారు. రూబీ ప్లే బటన్ ఇస్తా నీకు. రెడీగా ఉన్నావా? రూబీ ప్లే బటన్ ఇస్తారంటే ఎవరైనా వద్దంటారా? మై సిస్టర్ నేమ్ బ్రో. మై సిస్టర్ నేమ్ ఇస్ సాయి కీర్తి. బ్యూటిఫుల్ పర్సన్ సాయి కీర్తి. వచ్చేసినావా? అవతారం ఏం చిట్ట లీట్రా దా యు అండ్ ఐ. వాళ్ళు ఎవరో నిన్ను ఇచ్చేస్తావా అని అడుగుతున్నారు. నేను మాకు ఇచ్చేస్తారా అని అడుగుతున్నాను. అంటే వెళ్తావా? ఇప్పుడే నిద్రలేసింది. నిద్రలేసి వచ్చింది. వీళ్ళు ఎలా తెలుసు? మనం అడ్రస్ పెడితే వచ్చి తీసుకెళ్తారంట. నిన్ను పార్సల్ చేయమని అడుగుతాను. వెళ్తావా? పార్సల్ చేస్తా. నిన్ను వెళ్తావా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నిన్ను ఇచ్చేయమని అడుగుతున్నారు. ఇచ్చేస్తాం. వెళ్తావా? నిన్ను ఒకటే అడుగుతుంది. నిన్ను వరకు పార్సల్ చేస్తే నిన్ను ఒక్కదాన్ని తీసుకుంటారంట. అమ్మమ్మ, మామయ్య, మమ్మీ అందరం ప్యాకేజ్ లో వెళ్దామా? మనం కూడా మనం వద్దంట. నువ్వు ఒక్కదాని కావాలంటే ఒక్కదానివే కావాలంట. అయితే మీరు ప్యాకేజీలో రండి. బోన్ లో మీ అమ్మ హనీ పాప పడితే ఫస్ట్ నువ్వు ఎవరిని కాపాడతావు సాయి బ్రో అంట. క్రేజీ మమ్మీ, థింక్ క్రేజీ. నేను ఎవరిని కాపాడతాను చెప్పు? పులిని కాపాడతాను. మీ ఇద్దరు దానికి కదా డేంజర్. మీ ఇద్దరికి ఏమవుద్దే? ఇది కరెక్ట్ గా చెప్పేవా? ఈ లైఫ్ లో వచ్చే అమ్మాయికి ఒక ప్రామిస్ చెయ్యాలి అని అంటే మీకు ఏం చెప్పాలి? నీ గౌరవ మర్యాదలకి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం వాటిల్లనివ్వను. ఎస్, అదే చేస్తా. ఇంకా చాలా అంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయి మనకి. అండ్ అన్ని సెకండ్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఈ పార్ట్ అయితే ఇంతటితో ఇంతే. మీరు నవ్వినట్లయితే మీకు కనుక నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే ప్లస్ ఇంకా ఇక్కడ వీడియో చూసినారు అని మాకు తెలియాలి అంటే ఏం చేయాలి అని? నన్ను ఎందుకు కొట్టేదే? నన్ను కొట్టబల్లే, సబ్స్క్రైబ్ కొట్టండి. అలాగే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి లేగదోడా అని. లేగదోడా అని కామెంట్ చేయండి కిందకి వెళ్ళి. మీరు దెబ్బలు పడతాయి. లేగదోడా అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కూల్ నాన్న ఏంటి? ఓకేనా? చిట్టి తల్లి అని కామెంట్ చేయమని చెప్పు. నువ్వు చెప్పు. ఏం చేయాలి అయితే కామెంట్? అక్కడ చెప్పు, గట్టిగా చెప్పు. సరే, లేగదోడని కామెంట్ చేస్తారా లేకపోతే ఆరాధ్య? కూల్ కోపడక అన్నిటికి. లేగదోడని కామెంట్ చేస్తారా, ఆరాధ్య ఐఏఎస్ అని కామెంట్ చేస్తారా? వీడియో చూద్దాం. ఓకేనా? లేదు, లేగదోడని కామెంట్. సారీ అని ఆరాధ్య ఐఏఎస్ అని కామెంట్ చేస్తారు. లేదా లేగదోడనే కామెంట్ చేయండి. అలాగే వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏం అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ ని కింద కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ అది పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. మీకు పార్ట్ 2 ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా దీనికైతే 30,000 లైక్స్ కొట్టేయండి. ఈ రోజు కానీ 30,000 లైక్స్ అయిపోతే రేపు ఎడిట్ చేసి ఎల్లుండి వీడియో అప్లోడ్ చేసేస్తా. డన్. ఉంటా, బాయ్.